పైగా ఆయన అసలు పార్వతీ పరమేశ్వరులు పుట్టించడంలో ఉద్దేశం ఏమిటంటే రాక్షసుల కార్యాలకి విఘ్నాలు కలిగించమని పుట్టించారు, మంచి వాళ్ళకు కాదు. కలిగించడమే పద్ధతి. అంచేది విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు కలిగిస్తాడు కూడా, తొలగించడం కాదు, కలిగిస్తాడు కూడా. ఎవరికి కలిగిస్తాడు? రాక్షసుల ప్రయత్నాలకి ఆటంకం కలిగిస్తాడు. మీకు భూకైలాస ఉదాహరణ, రావణాసురుడు మహాతపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకున్నాడు శివుడి దగ్గర. ఈ రావణాసురుడికి శివుడు ఇచ్చేటప్పుడు ఓ షరతు పెట్టాడు, దీని ఎక్కడ కింద పెట్టద్దాను. అందుకని కిందకి మామూలుగా వటువు బ్రహ్మచారి రూపంలో వచ్చి ఏదో మాటలు చెప్పి ఏదో చేసి మొత్తం మీద సంధ్యావందనం సమయం అయ్యేలా ఇచ్చాడు. సంధ్యావందనం చేసేటప్పుడు చేతుల్లో ఏమి ఉండకూడదు, అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అందుకోసం దాన్ని కింద పెట్టాడా ఇంకా రాదు. అందుకని ఎవరన్నా దొరికితే బాగుండని చూస్తే వినాయకుడు వచ్చాడు, కావాలని ఆయన వస్తుంటే అంతవరకు వచ్చా కింద పెట్టేస్తాడు. ఇదే విఘ్నేశ్వరుడు అంటే. వినాయకుడు ఆటంకం కలిగించారంటే విఘ్నేశ్వరుడు ఆటంకాలు కలిగిస్తాడు. దేనికి? చెడ్డ పనికి, మంచి పనికి కాదు. మనం కూడా మేము ఏదో తలపెట్టాం, విఘ్నం రాకుండా చూడు అని కూడా తలపెట్టింది ఏంటి? ముందు దేంటో తలపెట్టావు అది చూడు.